హలో అన్న, చెప్పండి. ఏం చేస్తుంటారు? కూలి పనే బాబు. ప్రజెంట్ ఆంధ్రాలో జగన్ గారి పాలన ఎలా ఉంది? జగన్మోహన్ పరిపాలన బాగానే ఉంది ఇప్పుడు మట్టుకే. బాగుందంటే ఏ విధంగా బాగుంది? అనుకున్న కాడికి ఆయన ఏవైతే అన్నాడో అవన్నీ సాధించి తీరుతుండవు. అంటే పేద ప్రజలకు ఏమన్నా పథకాలు ఇచ్చాడా లేదా? ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, మరి కొంతమంది ఏదో తేడా వల్ల మరి నాకైతే పెన్షన్ తప్ప ముక్క చెక్క లేదు. క్వాలిటీ కూడా నాకు అందలేదు. ఏ కాలనీకి మీరు అప్లై చేసుకోలేదా? చేసాం, మరి కార్డు లేదని అది లేదని ఇది లేదని. అంటే ఇప్పుడు అన్న ఉన్న వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఇచ్చారా మీ ఊళ్ళో ఎవరికైనా? కొందరు కట్టారు. అది అల్లా మెట్ట మీద క్వాలిటీ వచ్చింది, తర్వాత కింద ఊళ్ళో వచ్చింది. కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు, ఇచ్చిన వాళ్ళు. ఇంకా మీ ఊళ్ళో ఏమేమి పనులు చేశారు? ఏ సచివాలయం బిల్డింగ్ కానీ, తర్వాత ఏ హాస్పిటల్ కానీ ఇలాంటి అన్ని కట్టించారు. నీళ్ళ ట్యాంకు పెద్దది. అభివృద్ధి జరగలేదు అంటున్నారు. కిట్టకిట్టడం లేదంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకోవాలి. కిట్టకిట్టడం లేదంటే ఇంకా అవన్నీ అయితే ఎందుకు, జరిగింది జరిగినట్టే చెప్పుకోవాలి. మరి జగన్ గారి పాలన చూశారు, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. మూడాట్లో ఏది బాగుంది మీకు? మాకు ఇవ్వాలన్నా అయ్యాలన్నా బాగుండి బాగోపోయినా కానీ మాది అదే పార్టీ. తాత ముత్తాతల కానీ అదే మారడం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ మంచి హామీలు ఇస్తున్నారు. ఆయన పెద్ద హామీ ఇవ్వని పెద్ద బంగారం పెట్టిన కానీ మేము వెళ్ళాం. మా తాత ముత్తాతల కానీ ఇదే పార్టీ. అంటే తాత ముత్తాతల కాంచి కాదు, అభివృద్ధి ఎవరు చేస్తే ఏమేం పథకాలు ఎవరు ఇస్తే వాళ్ళ వైపు చేయాలి. కానీ మేము మంచినాడు చెడ్డనాడు మేము ఇంక పార్టీని మాత్రం సిద్ధాంతం మేము పాటించడం కానీ ఉగ్గేసుకోలేదు. అదే సిద్ధాంతం మీద ఉంటాం మేము. ఓడిపోతాడని పిరుకు లేదు, గెలితే నవ్వు అనేది మాకు ఒకటే ధైర్యం. ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు రేట్లే పెంచేశాడు, అన్నీ పెంచేశాడు అంటారు. నేను అన్నట్టు కిట్టనే లేదో అంటారు, అవన్నీ మనం పాటించుకోకూడదు. మరి గెలుస్తాడంటావా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి? గెలిస్తేనే మా ధైర్యం. మరి ఎలా గెలుస్తారు? అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వస్తున్నారు కదా. కానీ అండి అవలైపుమానం వాళ్ళది, ఎవరి కుళ్ళు వాళ్ళే తింటుంది. నువ్వు ఉన్నావు, నీదో గొయ్యిలో పడుకురేద్దాం, నేను గొయ్యి తీస్తే మాది నేనే పడిపోతాను అందులో, అది తప్పనిసరిగా. మరి అటు షర్మిల వాళ్ళ అమ్మగారు కూడా వదిలేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. షర్మిల కొత్త కాంగ్రెస్లోకి వెళ్ళింది. వెళ్తే వెళ్ళండి, అవలైపుమానం వాళ్ళది. ఆవిడ గెలుస్తుందని చెప్పను, వీడు ఓడిపోతారని చెప్పను, వాళ్ళు గెలిచేస్తారని చెప్పను. మాత్రం ఉన్నాడు మీద బూదేత్తల్లి ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే మీ ఓటు వాళ్ళకి? నా ఓటు అయ్యా సరే, నేను చెప్తున్నాను మొట్టమొదటి నుంచి మాకు మార్పు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కానించి, రాజశేఖర రెడ్డి గారు కానించి, అంతకుముందు కానించి కూడా మాది అదే పార్టీ. ఇవాళకి లేదు మార్పు. వాళ్ళు ఇంత బంగారం పెట్టినా మేము వెళ్ళాం, మా దగ్గరికి వాళ్ళు రారు. థ్యాంక్ యూ. మా ఊరు మొత్తం మీద మాదే.